సైలెంట్ గా రాజకీయాలు చేసుకోవటం, కూల్ గా వ్యూహాలు రచించటంలో దిట్ట. ఆ తీరే ఆయనని ప్రత్యేకంగా నిలిపింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేని చేసింది. అలాంటి నేత ఇప్పుడు వివాదాలకి కేర్ ఆఫ్ అయ్యారా? ఆదివాసీల ఆగ్రహానికి గురవుతున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇందుకే ఎవరా నాయకుడు, ఏంటా నియోజకవర్గం, కాంట్రవర్సీల్లో ఎలా చిక్కుకున్నారు? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి గేట్వే ఆఫ్ ఏపీ అని పేరు. నేతలెవరైనా, పార్టీ ఏదైనా, పాదయాత్రలు అంటే తక్కువ గుర్తొచ్చే పేరు ఇచ్చాపురం. టీడీపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న నియోజకవర్గం అది. ఇక్కడి నుండి సైకిల్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు బెందాళం అశోక్. ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవిలో కూడా ఉన్నారు. 2019లో జగన్ హవాను తట్టుకుని సైతం ఆయన గెలిచారు. కూల్ అండ్ సైలెంట్ రాజకీయాలు చేస్తారని ఆయనకు పేరు. ఎక్కువగా తన నియోజకవర్గానికే పరిమితమవుతూ పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటారు. సైలెన్స్ కు కేర్ ఆఫ్ గా ఉండే బెందాళం అశోక్ ఒక్కసారిగా వైలెంట్ గా మారడం ఇప్పుడు ఉమ్మడి సిక్కోలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గిరిజనులు, బెంతొరియాల మధ్య సాగుతున్న ఎస్టీ సర్టిఫికెట్ల వివాదంలో ఎంటర్ కావడంతో బెందాళం అశోక్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిపోయారు. తన నియోజకవర్గంలో 20,000కు పైగా బెంతోరియా కులాలకు చెందిన వాళ్లు ఉన్నారని, వారిని ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు అశోక్. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు ఈ మధ్య అశోక్ ను కలిశాయి. అయితే ఆ సమయంలో గిరిజన సంఘాల నేతలపై అశోక్ నోరు పారేసుకున్నారు, బూతు పురాణం అందుకున్నారు. దీంతో ఆయన తీరుపై గిరిజన సంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రవర్తనను వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. బెంతొరియాలను ఎస్టీల్లో చేర్చాలనే వ్యవహారం చుట్టూ శ్రీకాకుళం జిల్లాలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. దీనిపై అనేక ప్రభుత్వాలు కమిటీలు వేశాయని, అసలు బెంతొరియాలు లేరని అవి తేల్చి చెప్పాయని, దీంతో అప్పటి కలెక్టర్ గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. అయితే ఎమ్మెల్యే అశోక్ మాత్రం ఓటు రాజకీయాలు చేస్తూ నకిలీ బెంతొరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై గిరిజన సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇకటు సొంత పార్టీ నేతలు కూడా అశోక్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన నేతలతో ఆయన అలా వ్యవహరించి ఉండాల్సింది కాదని అంటున్నారు. అశోక్ తీరు ఇప్పుడు జిల్లా పార్టీలో కొత్త చర్చకు కారణమవుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షలకు పైగా గిరిజనులు ఉన్నారని, వారి మనోభావాలు దెబ్బతింటే పార్టీకి తీరని నష్టమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇకటు గిరిజన సంఘాలు మాత్రం తగ్గేదలే అంటున్నాయి. ఎమ్మెల్యే ప్రవర్తనపై ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలేంటి, కుల సమస్యలేంటని పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఏమైనా మిస్టర్ కూల్ ఎమ్మెల్యే ఇప్పుడు జిల్లాలో మిస్టర్ హాట్ టాపిక్ గా మారిపోయారని జనం గుసగుసలాడుకుంటున్నారు.